పత్మోసు దీవిలో ఒంటరిగా ప్రార్థనలో మునిగిన యోహాను ముందర ఆకాశం ఒక్కసారిగా చీలిపోయింది. భూమిని తాకిన వెలుగు రాత్రిని దినంగా మార్చింది. అగ్నిలాంటి కన్నులు, సూర్యుడిలా ప్రకాశించే ముఖంతో మహిమగల యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. యోహాను భయంతో నేలపై పడిపోయాడు. కాని ఆ స్వరం తీర్పు కాదు. ఆ స్వరం శాంతి. భయపడకు, నీవు చూస్తున్నదంతా వ్రాయము. ఆ మాటలు వినబడిన క్షణంలోనే భవిష్యత్తు యోహాను ముందర తెరచుకుంది. 7 దీపస్తంభాల మధ్య నడుస్తూ ప్రభువు సంఘాల లోతైన హృదయాలను చూశాడు. ప్రతి దీపస్తంభం ఒక సంఘాన్ని సూచిస్తుంది. ప్రతి వెలుగు ఒక హృదయ స్థితిని తెలియజేస్తుంది. కొన్ని సంఘాల్లో సేవ ఉంది, కాని ప్రేమ తగ్గిపోయింది. కొన్ని సంఘాలు బాధల మధ్యలోనూ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని సంఘాలు బయట బలంగా కనిపించినా లోపల జీవాన్ని కోల్పోయాయి. యేసు మాటలు తీర్పు కోసం కాదు, సత్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు. జయించేవారికే జీవకిరీటం ఉంది. ప్రభువు ఒక తలుపు ముందు నిలిచాడు. ఆ తలుపు మూసి ఉంది. ఆయన దాన్ని బలవంతంగా తెరవలేదు, నిశ్శబ్దంగా తట్టాడు. దేవుడు ఎప్పుడూ మనిషి హృదయంలోకి బలవంతంగా ప్రవేశించడు. అంతలో దృశ్యం మారింది. భూమి కనుమరుగైంది. యోహాను పరలోకంలో నిలిచాడు. మధ్యలో ఒక సింహాసనం, భయంతో కాదు, మహిమతో నిండినది. వర్ణధనుస్సుల వెలుగు, మెరుపులు, గర్జనలు. 24 పెద్దలు, 4 జీవులు, చుట్టూ ఆరాధన ప్రతిధ్వనిస్తోంది. ఆ సింహాసనంపై ఒక గ్రంథం ఉంది. అది ముద్రలతో మూసివేయబడి ఉంది. దాన్ని తెరవగలవాడు ఎవరూ లేరు. యోహాను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే గాయాలున్న గొర్రె ముందుకు వచ్చింది. ఆ గాయాలు ఓటమి కాదు, త్యాగంతో వచ్చిన విజయం. ఆ గొర్రె గ్రంథాన్ని తీసుకున్న క్షణం పరలోకం ఉప్పొంగిపోయింది. ముద్రలు తెరచుకున్నాయి. 4 గుర్రాలు దూసుకొచ్చాయి. యుద్ధం, కరువు, అన్యాయం, మరణం. ఇది దేవుని క్రూరత కాదు, మనిషి తప్పు ఎంపికల ప్రతిఫలం. అయినా దేవుడు ఇంకా ఆగుతున్నాడు. మనిషికి మార్పు అవకాశం ఇస్తున్నాడు. నాశనానికి ముందు దేవుడు తనవారిని గుర్తుపెట్టుకున్నాడు. తెల్ల వస్త్రాలు ధరించిన లెక్కలేనంత మంది కనిపించారు. వారు బాధల మధ్య నుండి వచ్చినవారు, కాని వారు విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రార్థనలు ధూపంలా పైకి ఎగసాయి. కహళాల శబ్దం వినిపించింది. ప్రకృతి కూడా సందేశంగా మారింది. ఇంకా సమయం ఉంది అని హెచ్చరించింది. లోతులు తెరచుకున్నాయి. చీకటి భూమిని కప్పింది. భయం పెరిగింది. కాని మార్పు చాలా తక్కువగా కనిపించింది. దూత చేతిలో ఒక చిన్న గ్రంథం. యోహాను దాన్ని తిన్నాడు. అది నోటికి తీపిగా అనిపించింది, కాని లోపలికి వెళ్ళినప్పుడు భారంగా మారింది. సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది, వినడానికి తీపిగా, జీవించడానికి భారంగా. చీకటిలో సత్య స్వరాలు వినిపించాయి. లోకం వాటిని ఆపింది మరియు సంబరపడింది. కాని దేవుని శ్వాస వారిని మళ్లీ లేపింది. పరలోకంలో యుద్ధం జరిగింది. రాగం పడిపోయాడు. దేవుని యోచన నిలిచింది. మోసం వెలుగులా కనిపించింది. శక్తి ఆరాధనగా మారింది. విశ్వాసం నిజంగా పరీక్షించబడింది. ఆ తరువాత సియోను పర్వతం కనిపించింది. గొర్రె అక్కడ నిలిచింది. ఆయనతో కలిసి నిలిచినవారు ఉన్నారు. వారు గొప్పగా అరవలేదు, కాని వారు స్థిరంగా నిలబడ్డారు. ఆశ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆలయం పొగతో నిండింది. న్యాయం రానున్న ముందు పరలోకమంతా నిశ్శబ్దమైంది. పాత్రలు కుమ్మరించబడ్డాయి. భూమి కంపించింది. దేవుని తీర్పు పరిపూర్ణమైంది. అహంకారం మెరుపులా కూలిపోయింది. అబద్ధం నిలబడలేకపోయింది. పొగ పైకి ఎగసింది. లోకం విలపించింది. పరలోకం ఆనందించింది. తెల్ల గుర్రం మీద రాజు, వధువు సిద్ధమైంది. ఇది యుద్ధం కాదు, విజయ వేడుక. సాతాను బంధించబడ్డాడు. భూమి శాంతిని చవిచూసింది. కొత్త ఆకాశం, కొత్త భూమి. దేవుడు మనుష్యులతో నివసిస్తున్నాడు. కన్నీళ్లు ఇక లేవు. జీవజల నది ప్రవహించింది. జీవవృక్షం ఫలించింది.